బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకు ఏపీలో ఫలితాలే ఉదాహరణ అని అన్నారు. స్థానికంగా జరిగిన ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టి పొత్తులు ఉంటాయని తెలిపారు. ఎక్స్ అఫీషియో ఓట్ల నమోదుపై సీఎస్ రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడినట్లుగా స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో హంగు వచ్చిన చోట కూడా తమకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్ మినహాయిస్తే బీజేపీ ప్రభావం ఎక్కడా లేదని కేటీఆర్ అన్నారు. సింగరేణి కార్మికులకు స్పష్టమైన సందేశం ఇవ్వాలన్న ఆలోచనతోనే కొత్తగూడెంలో సిపిఐకి మద్దతు ఇవ్వనున్నట్లుగా చెప్పామని ఆయన వెల్లడించారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రైట్, ఏపీని ఉదాహరిస్తూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే మీడియాతో చిట్ చాట్ చేశారు. చిట్ చాట్ లో వివిధ అంశాలపైన మాట్లాడారు. ఇందులో ప్రధానంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మేము అనుకున్న దానికంటే కూడా కొంత తక్కువ ఫలితాలు వచ్చిన మాట వాస్తవమే, కానీ మాకు ఈ విషయంలో కొంత మరింత వర్క్ చేయాల్సి ఉండే విషయం అభిప్రాయపడ్డారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి దీని ప్రభావం పెద్దగా ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గత ఎలక్షన్స్ లో పెద్ద ఎత్తున కూడా దీంట్లో గెలుపొందినప్పటికీ కూడా ఇటు ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ లో దెబ్బతిన్న విషయాన్ని గుర్తించిన విషయాన్ని ఆయన పదే పదే గుర్తు చేశారు. ఇదే అంశానికి సంబంధించి వివిధ అంశాలపైన వైపు స్థానిక సంస్థల్లో కొంత మేము మరింత కష్టపడి పనిచేయాల్సి ఉండేది. 30 పైగా మున్సిపాలిటీలు వస్తాయి అనుకున్నాం, కానీ అంత మేరకు అందుకోలేకపోయాము. ఎక్స్ ఓట్ల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడతామని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు చెప్పారు. ఒకవైపు రాష్ట్రంలో అంగొచ్చిన చోట ఆయనకు మాకు కొంత అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఎక్స్ ఓట్ల విషయంలో కొంత పరిస్థితి కొంత గందరగోళంగా మారిందని కూడా గుర్తు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్నంత మేరకేం వాళ్ళు స్కోర్ చేయలేకపోయారు. వాళ్ళు కూడా కొంత ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేకపోయారని చెప్పేసి కూడా అన్నారు. ఇటు కరీంనగర్, నిజామాబాద్ మినహాయిస్తే భారతీయ జనతా పార్టీ కూడా ఎక్కడ కూడా మెరుగైన స్కోర్ చేయలేకపోయింది. కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో మాత్రమే వాళ్ళు కొంత మెరుగైన ఫలితాలు సాధించగలిగారు. మిగతా ఎక్కడ కూడా వాళ్ళు మున్సిపాలిటీల్లో వాళ్ళ ప్రభావం ఏం లేకుండా పోయిందని చెప్పేసి కూడా గుర్తు చేశారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.